బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర గొర్రెల మేకల పెంపకదారుల సంఘం మాజీ చైర్మన్ దుదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. రాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహడ్లో మేండ సురేష్ను పరామర్శించి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దాడులు మానేసి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే దాడులు చేయడం సబబు కాదన్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కోమారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజ్యాంగం ఆడుతామని ఏ రాజ్యాంగం ప్రకారము దాడి చేస్తారు, ఏ రాజ్యాంగం ప్రకారం మీరు కేసులు పెట్టకుండా ఉంటారు, ఎవరి మీద అయితే దాడి చేసిర్రో ఆ దాడి చేసిన వ్యక్తి మీద అట్రాసిటీ కేసు పెడతారా? ఇదేనా నల్లగొండ జిల్లాలో కోమారెడ్డి రాజ్యాంగం, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజ్యాంగం, జానారెడ్డి రాజ్యాంగం? కలవకుండా రాజ్యాంగం అన్నటువంటి మాట్లాడిన రేవంత్ రెడ్డి, నీ రాజ్యాంగం వచ్చి చూడు ఏం జరుగుతుందో. ఇక్కడ కొట్టింది మీరే, దాడులు చేసింది మీరే, గాయపరిచింది మీరే, ప్రాణాలు పోయేటట్టు భార్య భర్తలు కొట్టింది మీరే. మరి కనీసం వాళ్ళ మీద కేసు నమోదు చేయలే. కేసు నమోదు చేయబోయి 6 కొట్టిన వాళ్ళ మీద దాడులు చేసి వారి మీద కేసు నమోదు చేసే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఇది రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక రాజ్యాంగం ఇది. కాబట్టి ఇలా సంపూర్ణంగా సురేష్ యాదవ్ కుటుంబానికి మద్దతుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతి కార్యకర్త ఉన్నాడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతి కార్యకర్త ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం ఉంది. మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు అదే చెప్పి పంపినారు నాకు. బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా డెఫినెట్ గా ఈ విధంగా ఇంకెవరిపైన దాడి జరిగినా క్షమించేది లేదు. మాకు ఉద్యమాలు కొత్త కాదు, మాకు కొట్లాటలు కొత్త కాదు, మాకు దాడులు కొత్త కాదు. మీరు ఏదలుచుకుంటే ఎవరు ఉండరు. కింటవట్లకు బోనస్ రాలే, మరి ఇలా రైతులు అమ్ముకోరు. ఇది పరిస్థితి. ఇది ఈ పరిస్థితి ఉన్నది రైతుల దగ్గర. కాబట్టి పత్రికా మిత్రులకు ఎన్ని అంశాలు ఇలా సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సురేష్ యాదవ్ పైన దాడిని సంపూర్ణంగా ఖండిస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఒక రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా మరి ఇవాళ స్పష్టంగా పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. ఇటువంటి కార్యకర్తలకు అండగా ఉండడం కోసం కావచ్చు, రేపు భవిష్యత్తులో ఇంకెవరికి దాడి జరిగినా రాష్ట్ర పార్టీ దీన్ని ఖండించేటట్టు, రాష్ట్ర పార్టీ ఉండేటట్టు ఇవాళ ఏదైతే ఈ 17 రోజులు 17 పార్లమెంట్లకు సంబంధించి జనవరి 3వ తారీఖు నుంచి రక్తపాతాలే పరిష్కారం అయితే మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 9.5 ఎకరాల ఉద్యమంలో ఉన్న వాళ్ళము, జెండాలు పెట్టిన వాళ్ళము, అనేక రకాల ఇబ్బందులు పడే వాళ్ళం. మాకు నిర్బంధాలు కొత్త కాదు, జైలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, దాడులు చేయడం కొత్త కాదు. కానీ మరి ఆ రోజు మేము కోరుకునండి, తెలంగాణ పచ్చగా ఉండాలనుకున్నాం, తెలంగాణలో అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు కలిసి ఉండాలనుకున్నాం, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజల కోసం పనిచేయాలనుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడని రైతు బంధు ఆపలే, బీజేపీ పార్టీ నాయకుడని కేసీఆర్ కిట్ ఇవ్వకుండా చూడలే. తెలంగాణలో పుట్టిన ప్రతి పౌరుడైనా, తెలంగాణ పుట్టిన ఏ ప్రజలైనా తెలంగాణ ప్రజలని పార్టీలకు రైతంగా రైతు బంధు కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బీమా కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించింది కేసీఆర్ నాయకత్వం. మీరేం చేస్తా ఉన్నారు? ఇవాళ అధికారంలోకి వచ్చి 45 రోజులు అయింది. ఇటువంటి దాడులాగా మీరు చేసేది? ఒక పేద పార్టీ కోసం పనిచేసే కార్యకర్త పైన దాడులు చేసి చంపాలనే ప్రయత్నం చేయడం మీ సంస్కృతి. ఇలా కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో గతంలో తుంగతుర్తి ఎట్లుందో అటువంటి దాన్ని